వీరులారా, కోటను ధ్వంసం చేయండి. ఎటుపక్క నుండి ఎవరు తప్పించుకోకూడదు. 4 పక్కల చుట్టుముట్టండి, ఆక్రమించండి. ఆ తలుపును విరగొట్టండి. లోపలికి వెళ్లి వాళ్లపై దాడి చెయ్యండి. మహారాజు గారిని రక్షించడానికి నన్ను నియమించారు. నేనెవరిని లోపలికి రానివ్వను. అధిరాజు మహారాజు వర్ధిల్లాలి. నేనిక్కడున్నంత వరకు కోటలోకి ఎవరిని రానివ్వను. తలుపు తెరవండి. తలుపు తెరవండి. తలుపు తెరవండి. మహారాజు గారి రక్షణ కోసం నన్ను నియమించారు. లోపలికి రావడానికి నేను ఎవరిని అనుమతించను. మీరు ఎవరు లోపలికి రావడానికి వీల్లేదు. మహారాజు ఆజీరాజు వర్ధిల్లాలి. మళ్ళీ అన్ని మర్చిపోయారా? ఈయన మతిమరుపు వ్యాధికి డాక్టర్ బటవ్ దగ్గర తీసుకెళ్లి వైద్యం చేయించాలి. లేకపోతే ఈయనకి ఎప్పటికీ నయం కాదు. అది సరే కాని గట్టు, ముందు లోపలికి వెళ్దాం, ఆ తర్వాత అవన్నీ చూసుకుందాం. ఒక అడుగు ముందుకు వేశారో చంపేస్తాను. నేను మహారాజు గారి ప్యాలెస్ మీద దాడి చేయనివ్వను. బట్టు సమస్య చాలా పెద్దది. తనను తాను మహారాజు గారి సైనికుడిగా భావిస్తున్నారు. గట్టు, నా 6th సెన్స్ చెప్తోంది ఇక్కడిదో ఆపద రాబోతోంది. థ్యాంక్ యూ బట్టు. మీరు చెప్పకముందే నాకు ఇక్కడ ప్రమాదం ఉందని తెలుసు. ముందు ఏం చేయాలో త్వరగా ఆలోచించండి. ఏంటి ఆలోచించాలి? నేను లోపలికి ఇప్పుడు వెళ్ళి ఆయన్ని బయటికి తీసుకొస్తాను, చూస్తుండు. నేను ఊరికే వదిలిపెట్టను గట్టు, నేను ఊరికే వదిలిపెట్టను. ఈ బట్టుని ఆపాలనుకుంటే నిన్ను కూడా ఊరికే వదలను. ఆయన మర్చిపోయే వ్యాధిని మనం తట్టుకున్నది చాలు. నువ్వు ఈ తలుపు దగ్గర నించావు, అప్పుడే తను ఇక్కడ గమనిస్తాడు. నేనప్పుడు పైనున్న కిటికీ నుంచి లోపలికి వెళ్లి తన తల మీద కొట్టి బాగా తన జ్ఞాపక శక్తిని రప్పిస్తాను. ఆ తర్వాత తన దగ్గర ఉన్న బాణాలను తీసుకుని తన ముక్కులోనే వదులుతాను. అప్పుడు తెలుస్తుంది. మీరు కిటికీ నుంచి లోపలికి వెళ్ళండి, నేను తలుపు తెరతాను. లేదు, నేనే తన్ని వేటాడతాను. ఇదిగో వస్తున్నాను. నా తడాక ఏంటో లోపలికి వచ్చి నీకు చూపిస్తాను. ఆగో. నాయనో, కావాలండి బాబాయ్. గడ్డి వద్దురా రే, నాకు చెడు ఆపు బాబాయ్. వద్దు, నేను నాకౌట్ అయిపోయాను. ఇలా చూడు రే. బట్టు వీల్లేదు. పదండి, మనం డాక్టర్ బటవ్ ల్యాబ్ లో ఉన్న ఫ్రిడ్జ్ ద్వారా లోపలికి వెళ్దాం. టింగ్ టాంగ్ కి ఫ్రిడ్జ్ లో మార్గం ఉన్నట్టు తెలీదు. మనం మెల్లగా తన వెనకాల వెళ్లి తల మీద గట్టిగా ఒకటేద్దాం. ఓకే? ఎస్, నాకు అన్ని వస్తువులు వెంటనే కావాలి. హెయిర్ డెలివరీ చేయండి త్వరగా.
ఇప్పుడు నేనేం చేస్తున్నా చూడండి. గట్టు పట్టు మీ ఇద్దరిని చూస్తుంటే ఏదో యుద్ధంలో గొడవపడి వచ్చినట్టుగా ఉంది. పోరాటమే చేస్తున్నాం డాక్టర్. టింగ్ టాంగ్ మా ఆఫీస్ ని స్వాధీనం చేసుకున్నాడు. తను మహారాజు గారి సైనికుడిగా భావిస్తున్నారు. నాకు తెలిసి ఆయన అన్ని మర్చిపోయినట్టున్నారు డాక్టర్. నాకు నీళ్లు కావాలి. నాకు దాహంగా ఉంది. దాహంగా ఉంది. ఏంటిది? ఇది ఫ్రిడ్జా లేకపోతే షూ డోరా? ఇక్కడ ఏం కనపడుతుందో అది నిజం కాదు. నిజమైందేమిటో అది మీ కంటికి కనిపించదు. టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్, చూడండి నా సృష్టి అంటే ఎలా ఉంటుందో. బట్టు మీకేం కాలేదుగా? మనం కూడా ఆయన దాడికి ఎదురు దాడి చేద్దాం. పదండి బట్టు. ఇదేంటి? ఎవరైనా కాపాడండి, కాపాడండి. ఇప్పుడే కదా మీతో నేను చెప్పాను ఇక్కడ కనిపించేదంతా నిజం కాదు అని. నిజమైంది ఇప్పుడు మీ కంటికి కనిపించదు. ఇవన్నీ నేను నా శత్రువుల కోసం తయారు చేశాను. ఇది వాళ్ళకిస్తే వాళ్ళని కొట్టడానికి వస్తారు. ఇదేం చేస్తుంది? తిరిగి వాళ్ళనే కొట్టేస్తుంది. అదే దీని గొప్పతనం. డాక్టర్ బటావ్ డేకర్ టింగ్ టాంగ్ కంట్రోల్ చేసే విధంగా ఏదో ఒక వస్తువును త్వరగా ఇవ్వండి. ఈ స్ప్రే తీసుకెళ్లి వాళ్ళ మీద స్ప్రే చేయండి. అప్పుడు వాళ్ళ ఒళ్ళంతా దురద పుడుతుంది. వాళ్ళు ఎప్పుడైతే గీక్కోవటం మొదలు పెడతారో మళ్ళీ దీన్ని వాళ్ళ తల మీద కొట్టండి. మామూలుగా అయిపోతారు. సరేనా? తీసుకోండి. థ్యాంక్ యూ డాక్టర్. పదండి బట్టు, మన ఇద్దరం ఫ్రిడ్జ్ ద్వారా లోపలికి వెళ్దాం. ఆగు గట్టు. మందు బట్టు నేనే వెళ్ళాలి. ఎందుకంటే నేనే అతన్ని వేటాడాలి. నేను అతన్ని ఏం చేస్తానో నువ్వు చూడు. అతన్ని ఏదో ఒకటి చేసే వస్తాను. మహారాజు అధిరాజు వర్ధిల్లాలి. మహారాజు అధిరాజు వర్ధిల్లాలి. కాపాడండి బాబా. ఏమైంది బట్టు? నేను టింగ్ టాంగ్ వేటాడలేదు. టింగ్ టాంగే నన్ను వేటాడేశారు బాబాయ్. వదలండి. నేనేమి చేయలేదు. సరే ఏదో ఒకటి చేయాలని కూర్చొనున్నాడు. అతను ఊరికే కూర్చోలేదు. అది తీసుకొని ఇక్కడికే వస్తున్నాడు. నువ్వు ఆ ఒళ్ళు గీక్కొంది చాలు. ఇక బయలుదేరి వెళ్ళిపోదాం. కాపాడండి. మహారాజు అధిరాజు వర్ధిల్లాలి. ఎవరైనా ప్యాలెస్ లోపలికి రావాలని ప్రయత్నించారో మీ అంతు చూస్తాను. ఇప్పుడు ఒక మంచి వార్త ఉంది, చెడు వార్త ఉంది. మంచి వార్త ఏంటంటే మనం తప్పించుకున్నాం. చెడు వార్త ఏంటంటే టింగ్ టాంగ్ డాక్టర్ బటావ్ డేకర్ ల్యాబ్ ను కూడా ఆక్రమించేసుకున్నారు. సరే మరోసారి ప్రయత్నిద్దాం. ఓకే, ఫుల్ స్పీడ్, ఫుల్ ఫోర్స్. కాపాడండి. నేను ఏమైంది? ఇదిగోండి సార్, ఇది తీసుకోండి. ఇదిగోండి సార్. అన్నాడు విరిగిపోయిందయ్యా. ఎవరు ఆఫీస్ యొక్క తలుపు విరగకూడదామని వెళ్తున్నారు? ఎందుకు? దొంగతనం చేయటానికే కదా. యు ఆర్ ఆల్ అండర్ అరెస్ట్. మీరెవరైనా సరే పారిపోవడానికి ప్రయత్నించారనుకో, నేను పరిగెత్తుకుంటూ వచ్చి మీ అందరిని పట్టుకుంటాను. సార్, ఈ ఆఫీస్ మాది. టింగ్ టాంగ్ దీన్ని ఆక్రమించేసుకున్నారు.
మీరు గని ఆయన బెదిరించారంటే ఆయన భయపడి తలుపు తీసే అవకాశం ఉంది. మహారాజు అధిరాజు వర్దిల్లాలి, మహారాజు అధిరాజు వర్దిల్లాలి. మీరందరూ తిరిగి వెళ్ళిపోండి, లేదంటే ప్రాణాలతో ఒక్కరు కూడా మిగలరు. హలో టింగ్ టాంగ్, జాగ్రత్తగా విను. ఇన్స్పెక్టర్ మన్మాని ఆన్ డ్యూటీ. నేను తాగేది వడకట్టని టీ. నువ్వు చట్టానికి లొంగిపో. చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్లిపోతుందంతే. చట్టం కాళ్ళు ఎంతో పొడుగ్గా ఉంటాయి. పారిపోవాలని చూశారంటే నేను పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటానంతే. గట్టు బట్టు సిక్స్త్ సెన్స్ చెప్తోంది, ఇక్కడేదో ఆపద రాబోతోంది, ఇక్కడేదో జరగబోతోంది. ఇకపైన ఎలాంటి ఆపద ఉండదు. తను అస్త్రాలని కింద పడేసి మన దగ్గర వచ్చి లొంగిపోతాడు. మీరు భయపడకండి. చట్టం అంటే ఎవరైనా సరే భయపడాల్సిందే. మాట్లాడే విధంగా మాట్లాడితే ఎవరైనా భయపడాల్సిందే. అర్థమైందా? సార్ పారిపోండి. నేను పరిగెట్టేవాడిని కాదు, పరిగెట్టించేవాడిని. చూడండి, ఇప్పుడే వాడు తలుపు తీసి నేను సరెండర్ అయ్యానని చెప్తాడు. సరెండర్. నన్ను సరెండర్ చేసేలా ఉన్నాడే వీడు. అయ్యో, సరెండర్ సరెండర్, చాలు ఆపరా బాబు. ఎవరైనా నన్ను కాపాడండి. అమ్మా, నాన్న, అక్క, చెల్లి, అమ్మా. టింగ్ టాంగ్, నేను సరెండర్ అయిపోయాను. నన్ను వదిలిపెట్టు బాబు, వదిలిపెట్టేసాయి. జై మహారాజ్ కి జై, జై మహారాజ్ హతిరాజ్ కి జై. మహారాజు అధిరాజు వర్దిల్లాలి. వద్దు వద్దు వద్దు. చమన్ సింగ్, టీ తీసుకొని రా త్వరగా. అక్కడే ఆగండి. శత్రువులారా, మీకు ఇంకా సమయం ఉంది. ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోండి. మీరు ఎవరైనా సరే ప్యాలెస్ లోకి రావడానికి నేను అనుమతించను. అర్థమైందా? మహారాజు అధిరాజు వర్దిల్లాలి. మహారాజు గారు వర్దిల్లాలి. ఇంకా వీడిని మనం సహించలేము. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. ఇప్పుడు చూడండి నా సృష్టి అంటే ఎలా ఉంటుందో. ఇందులో కూర్చొని మీరు ఎగరొచ్చు. మీరు పైకెగిరి పైనుంచి వాడి మీద దాడి చేయండి. హరిగట్టు, బట్టు ఇందులో నుంచి ఎగురుకుంటూ వెళ్తాడు. ఎగురుకుంటూ వచ్చి కిచెన్ లో ల్యాండ్ అవుతాడు. వాడు లోపలే కదా ఉన్నాడు. నేను లోపలికి వెళ్లి తన తల మీద కొట్టి నేను బండి సరి చేస్తాను. సరే, నేను తలుపుకుంటా వెళ్లి ఆయన దృష్టిని మళ్లిస్తాను. మీరు వెనకాల వచ్చి ఆయన తల మీద కొట్టేయండి. ఓకే. అలా చూడండి, ఆ ఫ్లయింగ్ మిషన్ లో ఏం రాసిందో చూసారా? యూస్ మీ. గవర్నమెంట్ మన కోసం ప్రత్యేక టాయిలెట్లు పెట్టారనుకుంటా. రండి, మనం అందరం వెళ్ళి యూజ్ చేసుకుందాం. వద్దు వద్దు, అలా చేయకండి. షూ. ఏం చేస్తున్నారు? ఇదేవి పబ్లిక్ టాయిలెట్ కాదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇటు నుంచే మనం వెళ్ళాలనుకుంటాను.
సైనికులారా, ఎలాగైనా కోటలోకి ప్రవేశించడానికి ప్రయత్నించండి. మిత్రమా గట్టు, నేను మళ్ళీ ఎగురుతున్నాను. వీరుడా, శుభాకాంక్షలు. నీ వీరత్వానికి నేను ఎంతో గర్విస్తున్నాను. నీ సమర్థతను మెచ్చుకొని నిన్ను సేనాధిపతిని చేస్తున్నాను. కాపాడండి, కాపాడండి. మీలో ఎవరైతే టింగ్ టాంగ్ ని పట్టుకుంటారో వాళ్ళకి నేను 10,000 రూపాయలు ఇస్తాను, ఓకేనా? నా నుంచి తప్పించుకొని ఎక్కడికి పారిపోతావు? క్షమించండి టింగ్ టాంగ్, మీరు చేసేది పెద్ద తప్పు. మీరు మర్చిపోయినవన్నీ మళ్ళీ మీకు గుర్తు రావడానికి మేము ఇది చేయక తప్పడం లేదు. మిత్రమా గట్టు, వాడిని వదిలేకు. వాడు మనల్ని కొట్టిన దెబ్బలకి మనం వడ్డీతో సహా ఇవ్వాలి. జాగ్రత్త. మిత్రమా గట్టు, నువ్వు వాడితో ఫైట్ చేస్తున్నావు అనుకొని నువ్వు మనతోనే ఫైట్ చేస్తున్నావు. ఇప్పుడు యుద్ధం సమాప్తమైనది. సుభాష్ వీరుడా, సుభాష్. నిన్ను తలుచుకుంటుంటే నాకు గర్వముగా ఉన్నది. నువ్వు నా కోసం ఒక పని చెయ్యాలి. ఈ యుద్ధముని ఇంతటితో ఆపేయాలి. మహారాజు ఆదిరాజు వర్ధిల్లాలి. మహారాజు ఆదిరాజు వర్ధిల్లాలి. నిన్ను చూస్తుంటే నాకు సంతోషముగా ఉంది. నీకు బహుమతిగా నిన్ను సేనాధిపతి చేయాలని నేను ఆశిస్తున్నాను. చాలా బహుమతులని నేను నీకు ఇవ్వబోతున్నాను. వైడూర్యాలు ఇవ్వబోతున్నాను. నా ఆస్తి మొత్తాన్ని నీకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను. నీకోసం మాత్రమే. నకిలీ మహారాజా, నువ్వు మాకు శత్రువు. నేను నిన్ను వదిలిపెట్టను. గట్టు బట్టు సార్, నేను ఈ గెటప్ లో ఇక్కడ ఏం చేస్తున్నాను? నువ్వు ఏమేం చేసావో నేను ఇప్పుడు నీకు చెప్తాను, విను. టింగ్ టాంగ్, మీరు లోపలికి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. వాడిని నేను వదిలిపెట్టను. వాడు నా ల్యాబ్ మొత్తం నాశనం చేశాడు. మీ ఆఫీసు కూడా నాశనం చేశాడు. వదిలిపెట్టను.
ఆయన ఇదంతా కావాలని చేయలేదు డాక్టర్. ఆయనకి మర్చిపోయే ఒక వ్యాధి ఉంది. నిజానికి ఆయన చాలా మంచివారు. గట్టు బట్టు సార్, మీ ఆఫీస్ మొత్తం చిందరమిందరగా ఉంది. అన్ని వస్తువులు పగిలిపోయి ఉన్నాయి. నేను ఇక్కడే ఉండగా ఇలా ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. నేను మీ ఆఫీసును బాధ్యతగా చూసుకోలేనప్పుడు నేను ఉండి మాత్రం ఏంటి ప్రయోజనం? నాకు చాలా బాధగా ఉంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేను వెళ్తాను సార్. సారీ సార్, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నా అన్ని తప్పుల్ని క్షమించండి సార్. మీ వల్ల అయితే నన్ను పూర్తిగా మర్చిపోండి సార్. మర్చిపోండి సార్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తారో తెలియడం లేదే. ఏం తింటారు, ఏం తాగుతారు? పాపం ఆయన ఆకలి బాధతో ఇక వీధిలోనే పడుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఆయన అన్ని మర్చిపోతే ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారన్న విషయాలను కూడా ఆయన అసలు ఎవరికి చెప్పలేరే. ఇక ఆయన ఎలా జీవిస్తారో తెలియడం లేదు. మనం తప్ప ఈ ప్రపంచంలో ఆయనకి ఇంకెవరూ లేరు కదా. బట్టు మీరు ఏడుస్తున్నారా? కాదు, మరిందుకనే కళ్ళల్లోంచి నీళ్లొస్తున్నాయి. కళ్ళల్లో చెమట పడిందంతే. నేనందరిలా కాను. నాకు చెమట కళ్ళల్లో నుంచే వస్తుంది, తెలుసా నీకు? అరే ఆగండి, మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. నా మాట వినండి. ఆగండి, మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ ఆఫీస్ ఇలా అవ్వడానికి కారణం మీరు కాదు, మేవే. ఈ డాక్టర్ బొటావడేకర్ ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అందువల్లే ఆఫీస్ అలా ఉంది. మేము ఇలా ఉన్నావు. నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళకూడదు. నువ్వు వెళ్ళకూడదు. టింగ్ టాంగ్, ఈ రోజు నుంచి నేను నీకు ట్రీట్మెంట్ ఇస్తాను. నువ్వు నాకు ఈ రోజు నుంచి సోదరుడు లాంటి వాడివి. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కట్టు పట్టు కట్టు పట్టు గీతో